చిరంజీవి చికెన్ గున్యాతో బాధపడుతున్నారట. అయినా కూడా తనకు ఈ గిన్నిస్ రికార్డ్ గురించి చెప్పడంతో ఈవెంట్ కు వచ్చానని ఆయన తెలిపారు. ఆయన ఇప్పటికీ చికెన్ గున్యా నుంచి పూర్తిగా కోలుకోలేదని వీడియోలు చూస్తే అర్థమవుతుంది. మెట్లు ఎక్కేందుకు చిరంజీవి కష్టపడ్డారు. అమీర్ ఖాన్ సాయిధరం తేజ్ సాయంతో మెట్లు ఎక్కారు. చిరు అలా కష్టపడి ఎక్కుతున్న విజువల్స్ అభిమానుల్ని కలత చెందేలా చేస్తున్నాయి. అంత కష్టంగా ఉన్న స్టేజ్ మీద అనర్గళంగా మాట్లాడారని మెగాస్టార్ ను ప్రశంసిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి అసాధారణమైన నటన డాన్సులకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు తలొంచింది. 4 పదులకు పైగా సుదీర్ఘమైన ఈ సినీ ప్రయాణంలో 156 సినిమాల్లో 536 పాటల్లో 24,000 డాన్స్ మూమెంట్స్ వేసిన చిరంజీవికి గిన్నిస్ బుక్ లో చోటు దక్కింది. ఈ మేరకు ఈ ఈవెంట్ ను నిర్వహించి అమీర్ ఖాన్ చేతుల మీదుగా ఈ రికార్డును చిరుకు అందజేశారు. ఆదివారం నిర్వహించిన ఈ ఈవెంట్ లో చిరంజీవి ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారు. చిన్నతనం నుంచి తనకు డాన్స్ అంటే ఎంత ఇష్టమో, కెరీర్ తొలినాళ్లలో తను అందరి దృష్టిలో పడేందుకు ఈ డాన్సులు ఎంతగా ఉపయోగపడ్డాయో ఇలా ఎన్నో విషయాలు చిరంజీవి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తాను గత 25 రోజులుగా చికెన్ గున్యాతో బాధపడుతున్నట్లు తెలిపారు. అయితే చిరు ఇంకా పూర్తిగా కోలుకున్నట్టుగా కనిపించడం లేదు. కీళ్ల నొప్పుల కారణంగా మెట్లు ఎక్కేందుకు కూడా ఆయన చాలా కష్టపడ్డారు. ఈ క్రమంలోనే అమీర్ ఖాన్ సాయిధరం తేజ్ సాయంతో ఆయన మెట్లు ఎక్కారు. చిరంజీవి ఇంత కష్టపడుతూ కూడా ఈవెంట్ కు వచ్చి కార్యక్రమంలో అరగంటకు పైగా అనర్గళంగా మాట్లాడి అందరినీ రంజింపజేశారు. తన ప్రసంగంతో అందరినీ ఎంటర్టైన్ చేశారు అంటూ మెగాస్టార్ మీద నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం చిరు ఆ ఈవెంట్ లో పడిన కష్టం స్పీచ్ తో అందరినీ ఎంటర్టైన్ చేసిన విధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక చిరంజీవికి గిన్నిస్ బుక్ లో చోటు దక్కిన తర్వాత సినీ రాజకీయ ప్రముఖుల నుంచి స్పందన వెల్లువెత్తింది. తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తదితరులు చిరంజీవిని అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇప్పటికే సినీ రంగం నుంచి దాసరి, ఎస్పీబీ, విజయ నిర్మల, రామనాయుడు, బ్రహ్మానందం, సుమ వంటి వారు గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. డాన్సుల విషయంలో ఇలా గిన్నిస్ బుక్ లో చోటు దక్కడం అనేది కేవలం చిరంజీవికి మాత్రమే దక్కిన గౌరవం అని చెప్పొచ్చు.